కోలీవుడ్ అయితే 1000 కోట్లు కొల్లగొట్టాలని బాహుబలి టైం నుంచి ట్రై చేస్తోంది. కోలీవుడ్ బాహుబలి అంటూ పొన్నియిన్ సెల్వన్ను బాగా లేపారు. కానీ ఆ 2 పార్టులు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. రీసెంట్ గా కంగువాని లేపారు. అది కనీసం 300 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. అసలు కోలీవుడ్ ఈ ఫీట్ ను ఎప్పటికైనా అందుకుంటుందా అని అంతా అనుకుంటున్నారు. వారికి ఇంకా 1000 కోట్లు అనేది కలగానే ఉండిపోయింది. లోకేష్ కనకరాజ్ కూలీ మూవీతో అయినా ఆ ఫీట్ ను అందుకుంటాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటివరకు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 AD చిత్రాలు 1000 కోట్లకు పైగా రాబట్టాయి. ఇవన్నీ కూడా 15 రోజులు తీసుకుని 1000 కోట్లు కొల్లగొట్టాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. కానీ పుష్ప 2 మాత్రం కేవలం 6 రోజుల్లోనే ఈ ఫీట్ ను సాధించి ఎప్పటికీ ఎవరూ చెరపలేని రికార్డుని క్రియేట్ చేసింది. మరి మున్ముందు ఎవరైనా ఈ రికార్డుని బ్రేక్ చేయడానికి వస్తారో లేదో చూడాలి.